ఇప్పుడు ఈ పాటలన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో? అంటే ఒక నర్వస్‌నెస్ ఉంటుంది కొంత. ఒక అలజడి. ఇప్పుడు కాళ్ళు లేదేమో గానీ అప్పుడు కాళ్ళు ఉండేదిగా? వణుకుతాయండి. వణుక్కుండా ఎందుకుంటే అసలే. ఫస్ట్ టైమ్ రెహమాన్ గారిని కలిసినప్పుడు ట్యూన్ తీసుకోవడానికెళ్ళాను. అప్పుడు నేనంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు. ఇళయరాజా గారి దగ్గరికెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు. మొత్తం బొటనవేలు దగ్గర నుంచి తల వరకు మొత్తం బిగిసిపోద్ది. ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికొస్తాం. వాళ్ళు ఆయనకి మీరు మల్టిపుల్ వెర్షన్స్ వినిపిచ్చారా? ఫస్ట్ టైమే అప్రూవ్ అయిపోయిందా పాట? ఫస్ట్ టైమ్ అప్రూవ్ అయిపోయినాయండి. హ్మ్. ఇళయరాజా గారి దగ్గర అంతే, రెహమాన్ బావుంది, గారి దగ్గర. బావుంది, బావుందన్నారా? ఎలా హ్మ్. అన్నారు? కరెక్ట్‌గా ఉంది. మంచి సౌండింగ్ ఉంది. హ్మ్. హ్మ్. ఎంత అదృష్టవంతులండి మీరు. అంటే నిజంగా ఇంతమంది అదృష్టవంతంగా సంగీత ఉంది. పరిశ్రమలో ఉండడం. అంటే హ్మ్. ఎంత అదృష్టం దక్కిందంటే మీకు 60ల నుంచి అదే 70ల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పని చేయగలిగే అదృష్టం దక్కింది. ఇళయరాజా గారవ్వచ్చు, విద్యాసాగర్ గారవ్వచ్చు. అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరిని మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా లతో కూడా కమ్ పని ఆన్ కమ్ ఆన్ తమన్ కళావతి. గారవ్వచ్చు, అనిరుద్ గారవ్వచ్చు. హ్మ్. అలా అన్ అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా ఆ! దక్కింది. మీకా అంటే మీ మనసు సింగిల్ మిమ్మల్ని కార్డ్‌లు. అవును. సింగిల్ కార్డు. హ్మ్. తర్వాత మీకు ఉండే గొప్పదనం ఏంటంటే ఆనంద్ గారు మీరు అన్ని తరాలతో కనెక్ట్ అయ్యే హ్మ్. ఏంటి ఒక విజ్ఞత ఉంది మీలో. ఎవరి వయసుకు తగ్గట్టు వారితో అలా మాట్లాడడం అలవాటు నాకు. హ్మ్. మీ వయసేంటో ఈ ఈ ప్రాసెస్‌లో మేమెప్పుడు పసిగట్టలేకపోయాం. 39 సంవత్సరాలండి. దాంట్లో అబద్ధం ఏముంది. హ్మ్. పెళ్ళైపోయాక వయసు దాచుకోవడం ఎందుకు? అంతేనా? ఇప్పుడు దాచుకుని కూడా లాభం లేదు కదా! లాభం అంతే కదా! లేదు. హ్మ్. ఏం పనవ్వదింక. హ్మ్.